ప్రముఖ జర్నలిస్ట్ రచయిత సతీష్ చందర్, ప్రముఖ గాయకుడు గేయ రచయిత జయరాజ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫాబాద్ లో అరెస్ట్ చేసి ముషీరాబాద్ పిఎస్ కు తరలించారు. స్వచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో సైఫాబాద్ లోని అంబేద్కర్ రీసెర్చ్ కాంప్లెక్స్ లో భారత రాజ్యాంగం వర్సెస్ మనుస్మృతి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ ఎడిటర్ సతీష్ చందర్, రచయిత జూపాక సుభద్ర, ప్రజాకవి జయరాజ్ హాజరయ్యారు. సదస్సు పూర్తయిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లే అవకాశం ఉండటంతో సైఫాబాద్ పోలీసు అధికారులు ముందస్తుగా వారిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మతంపై నమ్మకం లేని వారి సంఖ్య దేశంలో 4% పెరిగిందని, అమెరికా వంటి ఆగ్రహ దేశంలో ప్రతి ముగ్గురులోనూ ఒకరు మత విశ్వాసం లేని వారు ఉన్నారని సీనియర్ ఎడిటర్ సతీష్ చందర్ అన్నారు. మహిళలను కించపరిచేలా మనుస్మృతిలో రాసి ఉందని, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మాత్రం ఆడవాళ్లకు స్వేచ్ఛనిచ్చారని ఆయన చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మహిళలకు అస్పృశ్యత మంచి మార్గం కనిపించిందని, కుల మతాలతో కట్టిన గోడలను కూల్చివేయాలని ప్రజాకవి జయరాజ్ అన్నారు.